వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. అనంతపురం జిల్లా వేపరాలలో పశుగ్రాసం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 100 ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం పెంచుతున్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కాళా శ్రీనివాసులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్నినో ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలి, రైతులను ఎలా సమాయత్తం చేయాలి, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమేమి ఉన్నాయో ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక సార్లు సమీక్షలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను సమాయత్తం చేస్తూ ఉంది ఒకవైపు. మరోవైపు భవిష్యత్తులో ఎదురయ్యే పశుగ్రాస కొరతను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం వేపరాళ్ళ చెరువులో 100 ఎకరాల విస్తీర్ణంలో సామూహిక పశుగ్రాస పెంపక కార్యక్రమాన్ని ప్రారంభం